జైతనే మారుమూల గ్రామంలో ఉదయించిన తార సేవ మరియు సమర్పణ భావంతో విద్యార్థి దశ నుంచే దేశ సేవే ధ్యేయమై నిలిచిన మహానుభావుడు, వెనుకబడిన స్థితి నుంచి మధ్యప్రదేశ్ని సమృద్ధి వైపు నడిపిన అభ్యుదయ శిల్పి, రైతుల మిత్రుడు, అక్క చెల్లెమ్మలకు ఆశ్రయం మన శివరాజ్ గారి ఖ్యాతి అపారం. లాడ్లీ లక్ష్మితో విద్యాదీపం వెలిగించి, లాడ్లీ బెహనాతో గౌరవ జ్యోతి రగిలించి జనసేవనే జీవిత ధ్యేయంగా చేసుకున్నటువంటి మహానాయకుడు నేడు మన మధ్యకు విచ్చేశారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమం ఇవే ఆయన పదం, ఆయన ప్రణాళిక. గుంటూరు నేల నేడు పులకరించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఘన స్వాగతం, హృదయపూర్వక అభినందనం. మరొక్కసారి మీరందరూ కూడా వారికి కరతాళ ధ్వనులతో చప్పట్లతో మారుమ్రోగాలి. అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు కందుల దుర్గేష్ గారికి, ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించినటువంటి స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, మా సహచర ఎమ్మెల్యేలైనటువంటి గల్లా మాధవి గారికి, నజీర్ గారికి, ఎమ్మెల్సీ అయినటువంటి సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, వేదికను అలంకరించినటువంటి చైర్మన్లకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి అద్భుతంగా నిర్వహించినటువంటి రూరల్ డెవలప్మెంట్ స్టేట్ అఫీషియల్స్, మా కలెక్టర్ గారికి, మా ఎస్పీ గారికి, రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ గారికి, అదేవిధంగా అందరి అధికారులకు, వీటన్నిటికంటే ముందుగా కష్టపడే చేతులకు, మట్టితో స్నేహం చేసే రైతన్నలకు, ఆకాశమంత అభిమానం నింపుకొని ఈ ప్రాంతానికి విచ్చేసిన తెలుగింటి ఆడపడుచులకు, నా గుంటూరు ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. పల్లెలే దేశ ప్రగతికి పట్టు కొమ్మలు. అలాంటి పల్లెలకు భూమి తల్లి అయితే నీరు ప్రాణం. భారతదేశంలో 60% జనాభా ఈరోజు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అయితే భారత భూభాగంలో వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి స్థలం 50% మాత్రమే. ఆ 50%లో కూడా 25% ఈరోజు వర్షంపై ఆధారపడి ఉంటుంది. వర్షం పడితే రైతులు ఆనందంగా ఉంటారు, వర్షం లేకపోతే ఇబ్బంది పడిపోతారు. రోజు రోజుకి భూగర్భ జలాలు అడుగిండిపోతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ గమనించినటువంటి విజనరీ నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు అద్భుతమైన స్కీమ్స్ను తీసుకువచ్చి ఈ రోజున ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి, ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రెంచులు తవ్వి, చెక్ డ్యాములు కట్టి, వాటర్ని నిల్వ చేసి ఆ ప్రాంతాలలో రైతుల ఉత్పత్తిని పెంచే విధంగా, మంచినీటి సౌకర్యాన్ని చేసే విధంగా తీసుకువచ్చారు. అదేవిధంగా అలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు స్టేట్లో ఎక్కడైతే ఇంప్లిమెంట్ అవుతాయో వారికే ఆ ఫలాలు అందుతాయి. అలాంటి ఫలాలు అందే విధంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ, మేమందరం ఈ భావి భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులన్నీ తీసుకొని వస్తూ ఉన్నాం. మీరు ఈరోజు చూస్తే చౌహాన్ గారు దాదాపు 18 సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఒకప్పటి కేంద్ర మంత్రి, మళ్ళీ ఈరోజు కేంద్ర మంత్రి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నగారిని, ఎన్టీ రామారావు గారిని అన్న అని ఎలా అంటారో మధ్యప్రదేశ్లో మామా అని ఆయన్ని అందరూ అంటారు. అదేవిధంగా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అనేక సార్లు ముఖ్యమంత్రి అయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై శాశ్వత సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మధ్యప్రదేశ్లో అభివృద్ధికి శాశ్వత సంతకం శ్రీ చౌహాన్ గారు. ఇలాంటి భావ సారూప్యత ఉన్నటువంటి వ్యక్తి, అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి. నేను పిలిచిన వెంటనే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎంతో పబ్లిసిటీ ఇస్తాయి.
ఆయన మంత్రిగా ఉన్నా కూడా అక్కడికి కాకుండా ఇక్కడ నేను అడిగిన ప్రాంతానికి గుంటూరుకు వచ్చినందుకు వారికి నేను గుంటూరు ప్రాంత ప్రజల తరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మిర్చి నుంచి మ్యాంగో వరకు ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ తలుపు తట్టేటువంటి మంత్రి చౌహాన్ గారు ఈ రోజున రాష్ట్రంలో జరిగిన అనేక సమస్యలకి వారు పరిష్కారం చూపించారు. యూరియా సమస్యలకి ఎక్కువ మనకి యూరియా అలకేట్ చేశారు. పోయినసారి కంటే ఈరోజు 40% యూరియా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అదేవిధంగా మొన్న విజయవాడలో మన గవర్నమెంట్ వచ్చిన వరదలు వస్తే ఆ రోజు వచ్చి అన్ని ప్రాంతాలు చూసి 1000 కోట్ల రూపాయలు పైగా కూడా రాష్ట్రానికి రిలీఫ్ వచ్చే విధంగా చేశారు. 2019కి ముందు నరేగా పనులు చేసి చాలామంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు నష్టపోతే 180 కోట్ల రూపాయల విలువైనటువంటి బిల్లులు 3,50,000 పనులు అన్నిటిని కూడా వారు దగ్గరుండి రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా చేశారు. కాబట్టి వారందరికీ కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏ రైతుకు కానీ ఒక రూరల్ డెవలప్మెంట్కి కానీ ఏ సమస్య ఉన్నా కూడా మనం వెళ్ళేటువంటి మంత్రి గారు చౌహాన్ గారు. కాబట్టి వారిని ఈ విధంగా తీసుకువచ్చి ఈ విధంగా మేము చేయటం అనేది ఒక గౌరవంగాను ఒక అదృష్టంగాను కూడా భావిస్తూ ఉన్నానని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చేసినటువంటి వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అంటే చాలామంది అనుకోవచ్చు ఏముంది నీళ్లు నింపే ఒక కుంటే కదా అని. అయితే ఈరోజు రాబోయే తరంలో ఒక కొత్త ప్రయత్నాన్ని ఈరోజు తీసుకుపోతా ఉన్నాం. ఈరోజు బోర్ల రామాంజనేయులు గారు ఇందాకే చెప్పారు, వాటర్ షెడ్ అంటే కేవలం వాటర్ని నిలిపేది కాకుండా నడక నేర్పే విధంగా, పిల్లలకి వ్యాయామం చేసుకునే విధంగా, అదేవిధంగా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే విధంగా ఓపెన్ యాంఫీ థియేటర్, పిల్లలు ఆడుకునే విధంగా ప్లే ఏరియా, అదేవిధంగా ఆ పాండ్ ఎందుకంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో డబ్బు ఖర్చు పెట్టి మనం చేస్తాం, మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అవన్నీ పాడైపోతాయి, మెయింటైన్ చేయటం కష్టం. సో సస్టైనబుల్గా ఉండి మెయింటైన్ చేయాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచించి చుట్టూ 300 కొబ్బరి మొక్కలు నాటి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చేశాం. అదేవిధంగా ఫిషరీస్ని అలౌ చేసి దాంట్లో 2-3 లక్షల ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. అదేవిధంగా బాతులు పెంచుకునే విధంగా నీళ్లలో ప్రవేశపెట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని అనుసంధానం చేసి మహిళలను అనుసంధానం చేసి వారికి వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీతో అనుసంధానం చేసి వీటిని లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేసి ఒక మోడల్గా చేసే విధంగా తీసుకువచ్చాం. ఈరోజు ఈ వెంగళాపాయంలో చేసినటువంటి 1,20,00,000తో చేసినటువంటిది ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే 5,000 మందికి పైగా జనాభా ఉన్నటువంటి గ్రామాలు 20 నుంచి 25,000 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో ఊరి పక్కనే ఏ చెరువు అయితే ఉందో ఆ చెరువులన్నిటినీ కూడా ఈ విధంగా చేస్తే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వ్యాయామంతో అందరూ కూడా కలిసి మాట్లాడుకునే విధంగా, అదేవిధంగా పిల్లలు మొబైల్ ఫోన్స్ నుంచి దూరంగా ఉండే విధంగా గ్రామాలలో ఒకప్పుడు చరిత్రలో ఏ విధంగా అయితే అనుసంధానం అయ్యారో ఆ విధంగా మళ్ళీ ఆ పల్లె వెలుగు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా దీన్ని రూపకల్పన చేశాం. ఈరోజు ఇది చేసిన వెంటనే అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి మాకు కూడా ఇలాంటివి కావాలి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు చౌహాన్ గారు కూడా దీన్ని అభినందించారు, చాలా అద్భుతంగా ఉంది, తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని మనందరం పెడదామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మేము కేవలం 15 రోజులు మాత్రమే టైం ఇస్తే రూరల్ డెవలప్మెంట్ అధికారులు, ముఖ్యంగా స్టేట్ అధికారులు శశిభూషణ్ గారు కానీ, కృష్ణతేజ గారు కానీ, షణ్ముఖ్ గారు కానీ, మా కలెక్టర్ గారు తమీం గారు కానీ, ఎస్పీ గారు కానీ అందరూ ఎంతోమంది కూర్చొని రాత్రి పగలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ రోజున కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపుతా ఉన్నాను. మీరు కూడా వాళ్ళందరికీ ఒక్కసారి కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టాలి. ఆఖరిగా ఇంకొకసారి మీరందరికీ ఇది వాటర్ షెడ్ సభ అయినా కూడా నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం ఒకసారి 2024 ఎలక్షన్స్ ముందు చాలామంది ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని చెప్పారు. అయితే ఆ రోజు బీజేపీతో కలిసి వెళ్ళటం వల్ల మీరు వేసిన ఓటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని సువర్ణాక్షరాలతో మార్చేసే విధంగా ఉంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, నేను అవన్నీ చెప్పను. క్యాపిటల్ కానీ, పోలవరం కానీ,
రైల్వే జోన్ కానీ, రైల్వే ప్రాజెక్టులు కానీ, హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ ఇవన్నీ నేను చెప్పను. మీ అందరికీ వచ్చేది ఉపయోగపడేది జిఎస్టీయే తీసుకుందాం. ఈ రోజున జిఎస్టీలో చేసినటువంటి మేలు ఈరోజు ప్రతి పేదవాడికి నిత్యావసర వస్తువులు ప్రతి నెలకి 1200 రూపాయలు ఈరోజు సేవ్ అయ్యేటువంటి పరిస్థితి. 2 వీలర్ కొనుక్కునే వాళ్ళకి 10,000 రూపాయలు సేవ్ అవుతూ ఉన్నాయి. కారు కొనుక్కునే వాళ్ళకి 80,000 రూపాయలు సేవ్ అవుతూ ఉంది. ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి 2 నుంచి 5 లక్షల రూపాయలు సేవ్ అవుతూ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకునే వాళ్ళకి 0% ఈ రోజున జిఎస్టీ లేకుండా ఉంది. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఇవన్నీ ఎలా సాధ్యమయ్యావంటే ఆ రోజు మీరు వేసినటువంటి ఒకే ఒక్క ఓటు ఈరోజు దేశ ప్రగతికి పునాదులు వేసింది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయల భారం అయినా కూడా ఈ జిఎస్టీ వల్ల ప్రతి వారికి న్యాయం జరుగుతుందని చెప్పి అన్నిటినీ కూడా ఒప్పుకొని కేంద్రానికి సంపూర్ణ సహకారం అందిస్తూ భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి బాటలు వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం అని కూడా మీరందరూ తెలుసుకోవాలి. ఈ సభావేదికగా నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువగా మాట్లాడను. ఒకే ఒక్క ముక్కలో వారి స్వభావం చెప్తాను. మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు ఈరోజు ఎలా ఉంది. గత 5 సంవత్సరాల్లో వారి మందు కల్తీ, మాట కల్తీ, మనసు కల్తీ, పూర్తిగా మనిషి కూడా కల్తీ అని చెప్పి మీరందరూ తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వేరే ప్రోగ్రాం ఉండి రాలేకపోయారు ఈ అద్భుత కార్యక్రమంలో. అయితే వారి అభినందనలు, మనస్సు కూడా ఎప్పుడు మనందరి మధ్య ఉంటుంది. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మాకు ఆశీస్సులు అందించినందుకు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అయ్యేటువంటి ఖర్చు కూడా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి వస్తుంది. ఇప్పుడు చౌహాన్ గారు మాట్లాడతారు. మరొక్కసారి మీ అందరికీ ఇంత అద్భుతమైన సభ జరిగే విధంగా మీరు అందరూ వచ్చినందుకు, మీరు ఇచ్చినటువంటి గౌరవానికి మీరందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ముఖ్యంగా గుంటూరు అభివృద్ధికి ఎక్కడ ఏమి అవసరమైతే అవన్నీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొని ఈ గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.